డియర్ యూత్, మీకు రాజకీయాలపైన చాలా ఇంట్రెస్ట్ ఉందా? రెగ్యులర్గా రాజకీయాలు ఫాలో అవుతుంటారా? మీ ఊరిని మార్చేయాలనే ఆలోచన ఎప్పటికించో ఉన్నా కూడా సరైన సమయం సందర్భం రాలేదని ఫీల్ అవుతున్నారు కదా. స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీలో అతి త్వరలోనే రాబోతున్నాయి. నోటిఫికేషన్ కోసం అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మేయర్ని ఎన్నుకునే విధానం అంతా కూడా అంటే 25 ఏళ్ల ముందు వరకు ప్రత్యక్షంగా ఎన్నుకున్న 25 ఏళ్ల తర్వాత నుంచి కూడా దాదాపు కార్పొరేటర్లు మాత్రమే మేయర్ని ఎన్నుకునేవాళ్ళు, కౌన్సిలర్లు మాత్రమే మున్సిపల్ చైర్మన్ ఎన్నుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన బిల్లులో అమెండ్మెంట్స్ వల్ల ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది. నేరుగా ప్రత్యక్ష ఎన్నిక జరగబోతోంది. మేయర్ అండ్ మున్సిపల్ చైర్మన్లకి ప్రత్యక్ష ఎన్నిక జరగబోతోంది. ఎవరైనా కంటెస్ట్ చేయొచ్చు. రాణా టీ సూపర్ ఐడియా. వేడి వేడి టీ, మెరీనా బీచ్ లో కారకారంగా 2 మిర్చి బజ్జీలు. మాకు టీ అంటే ట్యాంక్ బండు, పక్కన ఉస్మానియా బిస్కెట్. ఆ తర్వాత ఒక పాత పాట. అది సేమ్డా, థ్యాంక్ యూ. ఇది కూడా సేమ్. ఏవిటీ గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరువలేనిది. మేయర్ అవ్వాలంటే కార్పొరేటర్లు మాత్రమే ఓటేస్తే మేయర్ అవ్వరు. ఇదంతా కూడా పోయింది. కౌన్సిలర్లు మాత్రమే ఓటేస్తే మున్సిపల్ చైర్మన్ అవ్వరు. మున్సిపల్ చైర్మన్ అయ్యే పరిస్థితి లేదు. సో ఇది కూడా పోయింది. నేరుగా మీరు కార్పొరేటర్గా పోటీ చేయాలంటే కార్పొరేటర్గా పోటీ చేయొచ్చు, మేయర్గా పోటీ చేయాలంటే మేయర్గా కూడా పోటీ చేయొచ్చు. ఈసారి 2 ఓట్లు ఏపీ ప్రజలు వేయబోతున్నారు. ఒకటి కార్పొరేటర్కి, రెండవది మేయర్కి. అంటే కౌన్సిలర్కి 1 ఓటు పడబోతోంది, మున్సిపల్ చైర్మన్కి 1 ఓటు పడబోతోంది. సో యూత్ అందరికీ ఇది ఒక మంచి అవకాశంగా భావించండి. రిజర్వేషన్ ప్రకారం మీకు అవకాశం ఉంటే కనుక కార్పొరేటర్గా ట్రై చేయండి, లేదంటే మేయర్గా ట్రై చేయండి, కౌన్సిలర్ ఆర్ మున్సిపల్ చైర్మన్గా ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చూసిన రాజకీయాలకి సంబంధించి మీ ఊహలో, మీ ఆలోచనలో మీ ఊరు ఎలా ఉండాలని మీరు నిర్ణయించుకుంటున్నారు. కాబట్టి గెలుపు ఓటమి అనేది పక్కన పెట్టేస్తే ఒక్కసారి ఎన్నికల బరిలోకి దిగాలనే ఆలోచన కనుక మీకు వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది అతి త్వరలో రాబోతోంది. కాబట్టి కేవలం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 20 రోజుల నుంచి 30 రోజుల సమయం లోపే ఉంటుంది. కాబట్టి ఈ లోపే ఏం చేయాలి, ఎలా చేయాలని ఆలోచన చేయండి. అన్ని పార్టీలకి సంబంధించిన రాజకీయ నాయకులు ఎవరైతే ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఎమ్మెల్సీ రాని వాళ్ళు ఆశించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేయర్గా బరిలో దిగుదామని ఊళ్ళూరుతూ ఉన్నారు. సో మొత్తం దాదాపు 25 ఏళ్ల తర్వాత వస్తుంది. కాబట్టి మేయర్గా మీకు దాదాపుగా ఎగ్జాంపుల్ విజయవాడ తీసుకుంటే, విజయవాడలో రాబోతున్న మేయర్ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఈ విజయవాడకి సంబంధించిన యూత్లో చాలామంది ఇప్పటికే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు పోటీ చేయాలని. అట్లాగే మీకు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మున్సిపల్ చైర్మన్గా కానీ మేయర్గా కానీ పోటీ చేయాలనుకుంటే మాత్రం ఇది ఒక మంచి అవకాశం. మీరు మొత్తం ఎంటైర్ మీ ఊరు మొత్తానికి మీరెవరో తెలిసే అవకాశం ఉంటుంది. మీరు ఏం చేయాలనుకున్న మీ ఆలోచనని నేరుగా ప్రజల ముందే పెట్టే అవకాశం. గెలుస్తారా ఓడిపోతారా అని పక్కన పెడితే ఇది ఒక మంచి అవకాశంగా భావించాలి. ఈ బిల్లులో చేసిన ఈ అమెండ్మెంట్ వల్ల ప్రత్యక్షంగా అంటే ఇప్పటివరకు కూడా మేయర్లకి సంబంధించి వాళ్ళ అధికారాలు ఎలా ఉంటాయి, అలాగే వాళ్ళకి సంబంధించిన పనులు ఎలా చేస్తారా అనేది చూసాం. సో కార్పొరేటర్లే దాదాపుగా మెజార్టీ కార్పొరేటర్లే ఒక విధంగా మేయర్కి సంబంధించి వాళ్ళందరినీ కూడా వాళ్ళ గుప్పిట్లో ఉండే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు స్వతంత్ర మేయర్ ఉండబోతున్నారు. కార్పొరేటర్ల సంబంధం లేకుండా మేయరే ఉండబోతున్నారు. మేయర్ని స్వయంగా ప్రజలే ఎన్నుకోబోతున్నారు. కాబట్టి పాలనా విధానం కాస్త మారే అవకాశం కూడా కనబడుతోంది. కాబట్టి ఖచ్చితంగా మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. అయితే ఈ మేయర్ ఎన్నిక వల్ల, ప్రత్యక్ష మేయర్ ఎన్నిక వల్ల అసలు ఉపయోగం ఉంటుందా లేదా, యూత్ పోటీ చేయడం వల్ల ఉపయోగం ఉంటుందా లేదా, ఈ విషయాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ మోస్ట్ కార్పొరేటర్ విజయవాడలో సిపిఎం పార్టీ నుంచి బాబురావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ మొత్తం ఈ ఎంటైర్ ఈ వ్యవస్థని ఇలా చేంజ్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుందా లేదా అనేది. ఒక సీనియర్ కార్పొరేటర్ 3 సార్లు కార్పొరేషన్లో కార్పొరేటర్గా గెలవడమే కాదు, మొత్తం విజయవాడ సిటీలో సిపిఎం పార్టీకి మొత్తానికి కూడా ముందుండి నడిపిస్తున్న బాబురావు లాంటి వాళ్ళు ఈ కార్పొరేషన్ సంబంధించి యువతను ఎంకరేజ్ చేయడానికి అయితే ముందుకు వచ్చారు. సార్ నమస్తే. చాలా అదృష్టంగానే, అంటే దీన్ని యువత చెప్పాలంటే సార్, ఇప్పుడు దాకా మేయర్ అవ్వాలంటే కార్పొరేటర్లే ఎన్నుకోవాలి అనే పరిస్థితి నుంచి ప్రజలే ఎన్నుకోవాలి అనే అవకాశాన్ని దాదాపు 25 ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశం. సో యూత్కి ఏం చెప్తారు సార్? అంటే పోటీ చేయాలంటారా, చేయకూడదు? ఒక సీనియర్ కార్పొరేటర్ చెప్పండి. ఖచ్చితంగా యువతరం కానీ కొత్త తరం కానీ సమాజానికి సేవ చేయాలనే సేవా దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు పోటీ చేయాలి. అది మేయర్గా పోటీ చేయాలి, కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా కూడా పోటీ చేయాలి. అయితే పోటీ చేసే అవకాశం రావటమే కాదు, పోటీ చేసి గెలవాలంటే ప్రధాన పార్టీలు డబ్బు రాజకీయాన్ని వదలాలి. డబ్బు ఉన్నోడికే పదవులు ఇస్తున్నారు, అదే అర్హతగా చూస్తూ ఉన్నారు. ఇది మారితే ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, అందరికీ సమాన అవకాశాలు ఉంటే ఎవరు వాళ్ళకి సేవా తత్పరత, విద్యార్హత, ఇతర దీన్ని బట్టి వాళ్ళే పోటీ చేసి గెలుస్తారు.
కానీ అవకాశం మరి కల్పిస్తారంటే పదవులు పోటీ చేసే అవకాశం మీరు ఇస్తున్నారు, కానీ గెలిచే అవకాశం, ఓట్లు పొందే అవకాశం ప్రభుత్వాలు కల్పించట్లా. కారణం మీ పార్టీల్లో కూడా ఎంత డబ్బు కేటాయించగలరు అన్నది బట్టే అధికార ప్రధాన ప్రతిపక్షాల్లో కూడా తూకం వేస్తున్నారు తప్ప వాళ్ళు ఎంత సేవ చేశారు, ఎంత అవగాహన ఉంది, ఎంత నిజాయితీ ఉందని చూడట్లేదు. కనీసం పార్టీలు చూడకపోయినా జనం అట్లా ఆలోచిస్తే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. దీన్ని రాబోయే కాలంలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ముందు రావడానికి యువతరం అలాగే సామాజిక స్పృహ కలిగిన వాళ్ళందరూ ముందుకు రావాలి. సార్ ఇప్పుడు పోటీ చేయాలి అంటున్నారు, కార్పొరేటర్గా అంటే అందరికీ తెలుసు పోటీ చేయొచ్చు. ఇప్పుడు నేరుగా ఎలక్షన్లో మేయర్గా కూడా చేయొచ్చు, మున్సిపల్ చైర్మన్గా చేయొచ్చు అన్నారు కదా, దానికి అర్హతలు ఏమైనా ఉంటాయా? అర్హతలు కార్పొరేటర్కి, కౌన్సిలర్కి ఎటువంటి అర్హతలు ఉంటాయో మేయర్కైనా చైర్మన్కైనా అటువంటి అర్హతలే ఉంటాయి. దాంట్లో ఏమీ ప్రత్యేకమైన తేడా ఉండదు. కానీ ఇక్కడ కావాల్సింది ఏమిటంటే ఒక కార్పొరేటర్గా కౌన్సిలర్గా చేయాలంటే 1000 ఓట్ల నుంచి 10,000 ఓట్లు 15,000 ఓట్లు ఉంటాయి. ఒక మేయర్గా చైర్మన్గా పోటీ చేయటం అంటే విజయవాడలో అవచ్చు, విశాఖపట్నంలో కావచ్చు, లక్షల మంది ఓటర్లు ఓటు వేయాలి. ఓటు వేయాలంటే వాళ్ళకి అర్ధబలం, అంగబలం. సామాన్యులు పోటీ చేసి నామినేషన్ వేయడానికి అవకాశం ఉండొచ్చేమో, కానీ ప్రచారం చేసి గెలవాలంటే మళ్ళీ అర్ధబలం, అంగబలమే, పార్టీల బలమే ముఖ్యమైపోతుంది. కాబట్టి అటువంటి అవకాశం మరి వీళ్ళకి ప్రభుత్వాలు అలాగే ప్రధాన పార్టీలు కల్పిస్తాయంటే అటువంటిది కనపట్లేదు. మరి దానికి ఆ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి పరిస్థితి కూడా ఇవాళ ఏర్పడటం చాలా ముఖ్యం. మరి ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నిక, పరోక్ష ఎన్నిక, సో ఈ రెండింటి వల్ల మేయర్కి పవర్లకి తేడా ఏమైనా ఉంటుందా? అంటే ప్రత్యక్ష ఎన్నిక వల్ల మేయర్కు పవర్లు సపరేట్గా రావడం, పరోక్ష ఎన్నిక వల్ల అంటే కార్పొరేటర్లో నేరుగా మేయర్ ఎన్నుకోవడం వల్ల పవర్ల సరగా రావడం ఎట్లా ఏమైనా ఉంటుందా సార్? గవర్నమెంట్ చట్టం మార్చకపోతే, మేయర్లకు అధికారాలు ఇవ్వకపోతే ఇప్పుడు ఎలా ఉందో రేపు కూడా అలాగే ఉంటుంది. ఒక రకం చెప్పాలంటే మేయర్లు, చైర్మన్లు ఉత్సవ విగ్రహాలు. కమిషనర్కి శాంక్షనింగ్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అధికారం ఉంది తప్ప మేయర్కి లేదు. రెండోది కౌన్సిల్లో ఒక తీర్మానం జరగాలంటే కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ ఎవరు మెజారిటీ ఉంటారో వాళ్ళే తీర్మానం చేస్తారు. విజయవాడలో ఒకప్పుడు కౌన్సిల్లో మెజారిటీ ఒక పార్టీకి ఉంది, మేయర్ ఒక పార్టీకి ఉంది. మేయర్ సభకు అధ్యక్షత వహించడం, సమావేశాలు హాజరవటం, నల్ల గౌన్ వేసుకోవటం, దీని వరకే పరిమితం తప్ప ఇంకొక అవకాశం లేదు. అందుకే ఇవాళ ఈ స్థితిలో ఏమిటంటే వాళ్ళకి అటువంటిది లేదు. మరి చట్టం మార్చవచ్చు. దేశంలో కొన్ని చోట్ల మేయర్ ఇన్ కౌన్సిల్ అంటే మేయర్కి విశేష అధికారాలే కాదు, మేయరు వివిధ శాఖలకి పద్ధతిలో కొంతమందిని శాఖలకు కూడా కేటాయించి కార్పొరేట్లోనే అవకాశం ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేయర్ చైర్మన్లకి అటువంటి అధికారాలు లేవు. ఇప్పుడు అందుకనే ప్రత్యక్ష ఎన్నికలు అన్నారు. దానివల్ల లాభం పేరుకి మాత్రం ఏమీ జరగదు. అటువంటి మేయర్ ఇన్ కౌన్సిల్ సిస్టమ్ లాంటివి వస్తే అప్పుడు ఏదైనా కొన్నైనా అధికారం ఉండే, లేకపోతే తప్ప ఇప్పుడైతే మాత్రం వాళ్ళు ఉత్సవ విగ్రహాలే. ఇప్పుడు ఒక డౌట్ అండి సార్, సరే మిగతా యూత్ సంగతి వదిలేద్దాం. మీరు చెప్పినట్టుగా మేయర్గా గెలవాలంటే అంగబలం, అర్ధబలం రెండు ఉండాలి. సపోజ్ ఒక పార్టీలో మేయర్గా గెలిచి కార్పొరేటర్లందరూ మెజార్టీ వేరే పార్టీలో ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి సార్? ఆ కౌన్సిల్ పరిస్థితి ఎలా ఉంటుంది? మరి కౌన్సిల్ పరిస్థితి ఉంది, అగమ్యగోచర పరిస్థితి. మేయర్ అనుకున్నది మెజారిటీ తీర్మానం జరగాలంటే కౌన్సిల్లో మెజారిటీ ఉన్నవాళ్ళే బడ్జెట్ ఆమోదిస్తారు, వర్క్స్ శాంక్షన్ చేస్తారు, అలాగే మిగతావి కేటాయిస్తారు. అవి తప్ప మిగతావి ఏమీ అవకాశం లేదు. లేనప్పుడు వాళ్ళు చేయగలిగేది ఏముంటుంది? అందుకే మళ్ళీ అది ఒక రకమైనటువంటి గందరగోళం, అనిశ్చిత పరిస్థితి. ఇవాళ ఏదో అనిశ్చిత పరిస్థితి తొలగించడానికి డైరెక్ట్ ఎలక్షన్ అంటున్నారు. నిజంగా రేపు కూడా ఇదే పరిస్థితి విజయవాడలోనే ఏర్పడింది గతంలో. కాబట్టి రేపు ఎక్కడైనా జరగచ్చు. జరిగితే మళ్ళీ మేయరు వర్సెస్ కౌన్సిల్ మళ్ళీ ముందుకెళ్ళటానికి అవకాశం ఉండదు. దాంతోపాటుకి వాళ్ళు ఏమంటున్నారు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరూ మేయర్ని చైర్మన్ ఎన్నుకోవాలంటే రేపు మధ్యలో వాళ్ళ పార్టీలు మారుతారేమని. అంటే మీరు నిలబెట్టే అభ్యర్థుల మీద మీకే నమ్మకం లేదు. అది మీ తప్పు. మీరు ఎటువంటి వాళ్ళకి సీట్లు ఇస్తున్నారంటే వాళ్ళు ఇష్టమైతే ఇతర పార్టీలకి జంప్ అయిపోయే వాళ్ళకి మీరు సీట్లు ఇస్తున్నారు. అది మీ వైఫల్యం, మీ అసమర్థత, మీ దానికి ప్రజలు ఎందుకు బాధ్యులు చేయాలి? ఏ పార్టీ తరఫున ఎన్నికైతే రేపు ఎవరైనా పార్టీ మారితే వాళ్ళ యొక్క కౌన్సిలరు కార్పొరేటర్గా
వాళ్ళ పదవి పోయేటువంటి అనర్హత చేసేటువంటి చట్టం అమలు చేయొచ్చుగా. అది తీసుకురాకుండా దీన్ని విరుగుడుగా చెప్తున్నారు. ఇది ఇక్కడ నా డౌట్ కూడా ఇక్కడే సార్. ఇప్పుడు కార్పొరేటర్లు కనుక పార్టీ చేంజ్ అయితే దానికి సంబంధించిన అనర్హతకి సంబంధించి మేయర్ కాస్త అధికారాలు కొంత ఉంటాయి అన్నట్టు కొంతవరకు విన్నాను. సో ఇప్పుడు మేయరే పార్టీ మారే అవకాశం ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి? దానికి కూడా మేయర్ మారితే అనర్హత చేసే విధంగా చట్టంలో పొందుపరచాలి. దాంతోపాటుగా ఫిరాయింపుల బిల్లు ఎలా ఉందంటే ఇప్పుడు పేరు ఫిరాయింపుల నిషేధం ఉంటుంది, కానీ అది 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కూడా కేసులు తేలవు. స్పష్టంగా పార్టీ మారగానే అనర్హత వేసేటువంటిది మేయర్ అయినా, కౌన్సిలర్ అయినా, కార్పొరేటర్ అయినా చేసే పగడ్బందీ చట్టం చేస్తే ఉంటుంది. అప్పుడు ఎవరు ఏ పార్టీ పోయేది, అధికార పార్టీ అవ్వచ్చు, ప్రతిపక్ష పార్టీ అవ్వచ్చు, దానికి ప్రజలేసేదానికి ఒక శాంటిటీ ఉంటుంది. లేకపోతే ఈ ఆయారాం గయారాం కప్పల దక్కేలాగా రేపు కూడా ఇదే ఉంటుంది. ఇప్పుడు కౌన్సిలర్ మాత్రం రేపు మేయర్లు కూడా మారుతారు. ఇదే గందరగోళం. ఫైనల్గా చెప్పండి సార్, ఇప్పుడు యూత్ అంతా కూడా రాజకీయాలపైన బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, జెన్జీ యూత్ అంతా కూడా. సో వాళ్ళు పోటీ చేయాలి అంటే ఒకటి మీరు చెప్పిన అంగబలం అర్ధబలం రెండు ఉండాలి అంటున్నా, అవి లేని రాజకీయాలు వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఇప్పుడు పోటీ చేయడం వల్ల వాళ్ళలో గెలుపు ఓటమి అనేది పక్కన పెడితే ఆత్మస్థైర్యం ఎలా ఉండొచ్చు రేపొద్దున ఎలక్షన్? ఇప్పుడు మిస్ అయినా రేపొద్దున ఎలక్షన్కి ఎలా ఉండొచ్చు? ఖచ్చితంగా గెలుపోవటంతో నిమిత్తం లేకుండా సేవ చేయాలనే ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా పోటీ చేయాలి. ఒక నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడమే కాదు, ఇటువంటి లక్ష్యాలు కలిగినటువంటి వాళ్ళందరూ కలిపి ఉమ్మడిగా వీళ్ళు కూడా స్వతంత్రులుగా వ్యక్తులుగానే ఉండకుండా డబ్బు రాజకీయాలు లేకుండా సూత్రబద్ధంగా ప్రత్యామ్నాయ రాజకీయాలు చేసే వాళ్ళందరూ ఐక్యమవుతే ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపైనా సరే ఒక ప్రత్యామ్నాయాన్ని చూపించగలుగుతారు. ఇప్పుడున్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు వాళ్ళైనా వీళ్ళైనా అందరిది ఒకటే ఎజెండా, పైకి తిట్టుకోవడం కొట్టుకోవడం తప్ప ఒకటే. దానికి ఖచ్చితంగా రావచ్చు. అందుకే యువత దానికి ముందుకు రావాలని చెప్పేసి అందరూ కూడా ఉంటే ఖచ్చితంగా తమిళనాడులో ఎటువంటి మార్పు జరిగింది, అలాగే ప్రపంచంలో ఇవాళ ఢిల్లీలో విద్యార్థి యువజన జంజీ ఉద్యమం ఏం జరుగుతోంది, జన్ ఆల్ఫా ఉద్యమాలు వాళ్ళు జరుగుతూ ఉన్నాయి. ఉద్యమాలే ప్రభుత్వాలు మెడలు ఉంచుతున్నాయి. పార్లమెంటులో మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని ఇంకా చాలామందిని ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి పోగు చేసుకుని 2/3 మెజారిటీ ఉన్న ప్రభుత్వంలో ఒక మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే జంజీ యువత ఉద్యమిస్తే ఖచ్చితంగా మార్పులు వస్తాయి. రాజకీయ రంగంలో కూడా అటువంటి మార్పు రావాల్సింది తప్పనిసరి. థ్యాంక్ యూ. సో చాలా సీనియర్ కార్పొరేటర్గా బాబురావు గారు ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి కాస్త ఆలోచించండి. రేపొద్దున్న ఓటమా గెలుపు అనేది పక్కన పెడితే ఒక్కసారి కనుక మీరు బరిలో దిగితే రాజకీయ నాయకులు ఎలా జిమ్ముక్కలు చేస్తారు, అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఇవన్నీ వదిలేస్తే ప్రజలు వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతున్నారు, అలా మీకు ఎలా కనెక్ట్ అవుతారు, ఇవన్నీ కూడా గ్రౌండ్ ఫీల్డ్లో అంటే మీరు గ్రౌండ్లో దిగితే మీకు కూడా ఒక అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి యువతంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మేయర్గా, మున్సిపల్ చైర్మన్గా ఖచ్చితంగా నామినేషన్ వేయండి. దాంతోపాటు కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా కూడా ఖచ్చితంగా పోటీ చేయండి. సర్పంచ్గా అయితే ఇంకా మంచి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలనేది ఇటువంటి రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.